హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్ మై వే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే క్యారెట్ రైస్ చూడబోతున్నామండి. ఈజీ రెసిపీ ఇది. సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు గ్రేటెడ్ క్యారెట్ తురుము, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ముందుగా మనం ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. అవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకుంటున్నానండి. నేను ఇందాక ఎండుమిరపకాయ చెప్పడం మర్చిపోయాను. నేను ఇక్కడ జస్ట్ ఒక 2 మెంబర్స్కి మాత్రమే చేస్తున్నానండి. ఈ రెసిపీ అనేది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్లో కానీ నైట్ డిన్నర్కి కానీ తీసుకోవచ్చండి. అస్సలు హెవీ అనే ఫీలింగే రాదు. ఎండుమిరపకాయ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసుకొని, పచ్చిమిరపకాయ కూడా ఒకటే ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అంటే టేబుల్ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్లో సగమే. సో అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ కుకింగ్ టైం అనేది తగ్గుతుంది అన్న ఉద్దేశంలో నేను చేస్తున్నాను. అండ్ క్యారెట్ రైస్కి గ్రేటెడ్ క్యారెట్ ఉంటేనే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ క్యారెట్ అనేది మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుంటే చాలా బాగా మగ్గుతుంది. క్యారెట్ మగ్గిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే 1 స్పూన్ ఉప్పు పడిందండి రైస్కి. అండ్ క్యారెట్కి సరిపడా ఉప్పు నేను ఇక్కడే వేసేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని మధ్యలో కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పసుపు వేసుకుంటాను. నేను ఇంచుమించు ఫ్రైస్కి ఇలానే వేస్తానండి, డైరెక్ట్గా అయితే వేయను. సో పసుపు కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. అలా కొద్దిగా మగ్గిన తర్వాత ప్రతిసారి తీసి కలుపుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే ఇది అంటుకోదు కదండి. మగ్గిన తర్వాత మూత తీసి అప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నాను. కారం అయితే ఎవరు వేయరు, కానీ నేనైతే కారం వేస్తాను. నాకు ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. క్యారెట్ మొత్తం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై లాగా కాదు, మొత్తం క్యారెట్ పచ్చివాసన పోయి ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకొని ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒక్క 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు ఫ్లేవర్ అనేది క్యారెట్కి బాగా పడుతుంది. పుల్కా, చపాతీ, పరోటాస్కి అయితే ఇలానే తినేయచ్చండి. క్యారెట్ రైస్ కింద చేసుకోవాలి అని అనుకుంటే కనుక కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఉడికిపోయిన అన్నం ఉంటుంది కదండి, ఆ ఉడికిపోయిన అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచితే అన్నం కూడా దాంతోపాటు కొంచెం వేడెక్కుతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నాకైతే క్యారెట్ రైస్లోకి పెరుగు నంచుకొని తినడం అంటే చాలా ఇష్టము. వింత వింత కాంబినేషన్స్ అన్నీ మీరే చెప్తున్నారు ఏంటండి అని అనుకోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు ఇంకా నేను తర్వాత పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదండి, దాన్ని టింగ్ నొక్కేయండి, సరిపోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please like, share, comment and subscribe to my channel. Thank you for watching.